కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు నిన్న సిడబ్ల్యూపిఆర్ఎస్ ఇచ్చిన నివేదికతోటి పటాపంచలైపోయింది. రేవంత్ రెడ్డి ఎప్పుడూ కూడా కాళేశ్వరంను బదనం చేయాలి అనే ఒక రాజకీయ కక్షతోటి, రాజకీయ కుట్రతోటి దాని మీద కాళేశ్వరం మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేసిరో, నిన్న కాంక్రీట్ క్వాలిటీ వాళ్ళు మరి టెస్టులు చేసి సాంకేతికంగా నిపుణులు అందరూ వచ్చి టెస్టులు చేస్తే అక్కడ మరి సెంటర్ ఫర్ వాటర్ మరి పవర్ రీసెర్చ్ స్టేషన్ అక్కడ ఎటువంటి లోపాలు లేవు. కాళేశ్వరంలో మరి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజ్లు సేఫ్గా ఉన్నాయి. 7వ బ్లాక్లో స్వల్ప లోపం ఉన్నది తప్ప అన్నారం, సుందిళ్ళ అన్నారంకు వచ్చేసి 72 పియర్స్ ఉంటే దాంట్లో 100కు 100% ఎటువంటి లోపం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి సుందిళ్ళలో 7 బ్లాక్లు ఉంటే అందులో కూడా ఎక్కడ కూడా లోపం లేదు అని చెప్పేసి మరి సాంకేతిక నిపుణులు ఇచ్చినటువంటి ఆధారంగా మరి తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేడిగడ్డతోటి సంబంధం లేకుండా ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్లో ఉన్నటువంటి వాటర్ను ఎత్తిపోసి ప్రజలకు నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పేసి నిన్న సిడబ్ల్యూపిఆర్ఎస్ అనేది మరి నివేదిక ఇవ్వడంతో వాస్తవాలు అనేవి బట్టబయలు కావడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందనంటే అబద్ధాలు రోజు ప్రచారం చేసుకుంటా వెళ్తే మరి నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రచారం చేస్తే అదే నిజమని చెప్పేసి నమ్ముతారు అనుకొని అదే ఊహలల్లో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డితో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అదే ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం రాజకీయం చేయడం మాత్రమే తెలుసు. ఆనాడు కేసీఆర్ గారికి రైతులకు సాగునీరు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి 3 సంవత్సరాల లోపలే అతిపెద్ద మహత్తరమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కట్టి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కరువు వచ్చినా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుకు కరువు రావద్దని చెప్పేసి కాళేశ్వరాన్ని కడితే ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి మరి అన్నం వండి పెట్టినట్టు సిస్టమ్ మొత్తం తయారుంది. ఎప్పుడు కరువు వచ్చినా కూడా ఆ మోటార్ లాంచ్ చేస్తే మరి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. తాగునీరుకు, సాగునీరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుకునే విధంగా కేసీఆర్ గారు చేస్తే దాన్ని ఎప్పుడు బదనం చేయాలి, కుట్రపూరితంగా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా మరి ఇబ్బంది పెట్టాలి, దాని మీద కాళేశ్వరం మీద కేసులు పెట్టాలి అని చెప్పేసి ఒక రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నాడు తప్ప మరి ఇలా ఏ విధంగా రైతులకు నీళ్ళు ఇవ్వాలి అనే ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇవాళ ఎల్ నినో అనే ప్రభావం ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేసి దాదాపు 6 నుంచి 7 మాసాల నుంచి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. కరువు వస్తూ ఉందని హెచ్చరిస్తూ ఉంటే మరి పాలించే అటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏ విధంగా కరువుకు ప్రత్యామ్నాయంగా రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేయకుండా మరి దానికి చర్యలు ఏమన్నా తీసుకున్నారా? సరే, కాళేశ్వరాన్ని బంద్ పెడతావు, నువ్వు రైతులకు నీళ్ళు ఎట్టిస్తావు? నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. ఇలా కేవలం కేసీఆర్ని బదనం చేయాలని ఆలోచన పెట్టుకున్నావు తప్ప ఇలా మరి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా రైతులు నష్టపోతున్నారు. ఇలా తెలంగాణ ఒక జీవధార లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల యొక్క భవిష్యత్తు, రైతుల యొక్క భవిష్యత్తును ఇలా నువ్వు నిర్వీర్యం చేస్తూ ఉన్నావు. నీకు పాలన పగ్గాలు చేతికిచ్చింది కేవలం కేసీఆర్ను తిట్టడం కోసం, కేటీఆర్ను తిట్టడం కోసం, వారి కుటుంబాన్ని తిట్టడం కోసం, హరీష్ రావు గారిని తిట్టడం కోసం కాదు. నువ్వు పాలన చేయాల్సింది ప్రజలకు నీళ్ళు ఇచ్చి మరి సాగునీరు, తాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని. ఇలా కాళేశ్వరం కట్టింది రైతుల కోసం, ప్రజల కోసం. నీళ్ళు ఇవ్వకపోతే కేసీఆర్ గారికి నష్టం కాదు, బీఆర్ఎస్ నాయకులకు నష్టం కాదు, తెలంగాణ ప్రజలకు నష్టం, రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి నువ్వు నిజంగా పాలకుడు అయితే, నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి ఆ సిడబ్ల్యూపిఆర్ఎస్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా దానికి సమాధానం చెప్పు. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను సవాల్ విసురుతూ ఉన్నా. నీకు ఈ సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక తెలియదు, శాస్త్రీయంగా ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియకుండా ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నావు. రాజకీయాలు కేవలం విమర్శ కోసం, రాజకీయాలు ఎప్పుడు చేయాలి, రాజకీయాలు ఎలక్షన్ల వరకే పరిమితం చేయాలి. ఇవాళ కాళేశ్వరం మరి నిండు కుండలాగా ఉన్నది, ఒక వరప్రదాయిని, ఒక ఆక్సిజన్ లాంటి కాళేశ్వరాన్ని రైతులకు నీళ్ళు ఇవ్వకుండా, కన్నపల్లి పంప్ హౌస్ నువ్వు ఆన్ చేయకుండా ఇవాళ నువ్వు మరి రైతుల పొలాలను, భూములనన్నీ కూడా బీడు భూముల్లాగా మారుస్తున్నటువంటి నీచాతి నీచుడు ఎల్ల రేవంత్ రెడ్డి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు గిట్ట నీళ్ళు ఇవ్వకపోతే
చరిత్రలో శాశ్వతంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోవడం ఖాయం. నేను ఇచ్చినటువంటి నివేదిక CWP-RS నివేదిక పూర్తిగా కూడా బట్టబయలైపోయింది. ఇలా రేవంత్ రెడ్డి కుట్రలు భగ్నమైపోయినాయి. ఏదేమైనా కూడా ఒక్కసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారి మీద కేసు పెడితే హైకోర్టు మరి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. కాళేశ్వరం ఒక గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఏదో కమిషన్ అని అదని ఇదని ఎన్ని కుట్రలు పొందినా కూడా ఇలా మేడిగడ్డ బ్యారేజ్లన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి, రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, వాడుకోవచ్చు అని చెప్పేసి సాంకేతిక నిపుణులు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ చెప్పలేదని, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, సాంకేతిక నిపుణులు చెప్పారు. కాబట్టి దాన్ని తెలివిగా వాడుకొని ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ కుట్రలు ఇప్పటికైనా కూడా మానుకొని రైతు ప్రయోజనాల కోసం మరి ఆలోచించాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తాము.